అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు ఈరోజు? వెల్కమ్ టు వైనస్ ప్రోగ్రామ్. చాలాసార్లు మనము ఇంటి విషయంలో మరి ఇంట్లో ఉండే విషయంలో సమాధానం వెతుకుతూ ఉంటాం కదా, సుఖాన్ని వెతుకుతూ ఉంటాం. కొంతమంది చెప్తా ఉంటారు, ఎంత కష్టపడుతున్న ఉద్యోగంలో తిరిగి ఇంటికి వచ్చినప్పుడు నాకు నెమ్మది ఉంటే చాలు, నెమ్మదిగా పడుకుంటే, నెమ్మదిగా కలిసిమెలిసి కుటుంబీకులతో కలిసిమెలిసి ఉంటే చాలు అనుకుంటాం కదా. అది కూడా దేవుడే ఇవ్వాలండి. యెషయా గ్రంథము 32:17 అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థలముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. ఎలాంటి స్థలంలో నివాసం చేస్తామంట? విశ్రమ స్థలమందు, ఆశ్రయ స్థానముల యందు, సుఖకరమైన నివాసుల యందు మనము నివాసం చేస్తామంట. దేవుడు మనకిచ్చినప్పుడు సుఖకరమైన ఇండ్లను, సుఖకరమైన జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. అందుకే యోహాను పత్రికలో కూడా మనం చూస్తాము. ఒక పత్రికలో 3 యోహాన్లో 1వ అధ్యాయంలో చూస్తాము, ప్రియుడా నీవు అన్ని విషయాలు వర్ధిల్లాలంటే ఆత్మీయంగా వర్ధిల్లాలని చెప్తూ, నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, సౌకర్యంగా ఉండాలని చెప్తా ఉంటున్నాడు. నిజమే, మనం సౌకర్యంగా ఉండడము ఆయన చిత్తము. మనము ఆత్మీయంగా మనము ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటామో, చూడండి ఇదే 32:17 నీతి సమాధానమును కలుగచేయను, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరమును కలుగును, అప్పుడు సుఖకరమైన నివాసాలు యందు నివసించెదరు. సో నీతి విషయంలో మనము జాగ్రత్తగా ఉంటే కనుక మనకు సమాధానం కలుగుతుందంట. అవినీతి, కరప్షన్ మనం చూస్తూ ఉంటున్నాం. ఎక్కడ చూసినా కరప్షనే అండి. ఇంట్లో ఇప్పుడు ఈ మధ్యకాలంలో జోక్స్ కూడా వస్తూ ఉంటున్నాయి. భర్త లేనప్పుడు భార్య ఏం చేస్తుంది, భార్య లేనప్పుడు భర్త ఏం చేస్తున్నాడు, అలాగే పిల్లలు ఎలాగ ఉన్నారో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ జనరేషన్ ఎలాగ పిల్లలు ఉన్నారో మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇవన్నీ మనం చూస్తుంటున్నప్పుడు మనకు భయం కలుగుతుంది కదా. నాకు సుఖంగా ఉంటానా, నా జీవితం సమాధానంగా ఉంటుందా, నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను, నాకు ఏ కీడు వాటిల్లదా అని మనం అనుకుంటాం కదా. దేవుడు అంటున్నాడు, అమ్మా నేను ఇస్తాను, నీకు సుఖకరమైన నివాసంలో ఉండడానికి నేను ఇస్తాను. కొంతమంది అమ్మాయిలు నా దగ్గరికి వచ్చి అంటూ ఉంటారు, అక్క నేను ఇలా పెళ్లి చేసుకోకపోతే ఎలా ఉంటాడో ఏమో, నా అత్త నన్ను ఎలాగా ఉంటుందో ఏమో నాకు తెలియదు, నాకు అసలే చాలా భయం ఎక్కువ, నా అత్తగారు వాళ్ళు నన్ను చూసుకుంటారులే నాకు తెలియదు. అంటే అమ్మ ఈ వాక్యం పట్టుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సుఖకరమైన నివాసములు దేవుడు నీకు దయచేయనుగాక. గోషేన్ అనే ప్రాంతం ఉందండి, అది దేవుడు యోసేపు కుటుంబానికి దేవుడు ఇచ్చాడు. ఐగుప్తు దేశం అంతట్లో చాలా పచ్చిక కలిగిన ప్రదేశం అంట. అంతేకాదు తెగులు వచ్చినప్పుడు సూర్యుడు మాత్రము ఆ ప్రదేశంలో ఉదయించేవాడు, చీకటి వచ్చినప్పుడు సూర్యుడు మాత్రము గోషేన్ అనే ప్రదేశంలో ఉండేవాడు, వెలుగు మాత్రము ఉంది. అలాగే కరువు వచ్చినప్పుడు, తెగులు వచ్చినప్పుడు భయంకరమైన కప్పలు, పేన్లు, అలాగే మిడతలు, ఇవన్నీ ఐగుప్తు దేశంలో వస్తే మాత్రము వీరికి మాత్రం చాలా సుఖంగా తింటున్నారంట. వీరికి ఎటువంటి లోటు లేకుండా దేవుడు చూసుకుంటున్నాడంట. మీకు తెలుసు కదా. మరి దేవుడు తన ప్రజల్ని దేవుడు అలా కాపాడుతున్నాడు. నీ జీవితంలో కూడా నీ ఇంటిని దేవుడు, నువ్వు నీతిని విత్తుతూ ఉంటే సమాధానాన్ని నువ్వు విత్తుతున్నట్లే, నీవు జాగ్రత్తగా నువ్వు జీవిస్తున్నట్లయితే, ఏ పాపం ఏ తప్పులు నీ ఇంట్లో నువ్వు చేయకుండా నువ్వు నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటున్నట్లయితే సుఖకరమైన నివాసంగా ఉండబోచుంది. నీకు ఏ తెగులు, ఏ వ్యాధి, ఏ రోగం, ఏ దుష్టుడు, ఏ దొంగలు, ఎటువంటి దుష్ట వ్యక్తులు, శక్తులు రాకుండా దేవుడు కాపాడతాడు. చిన్న ప్రార్థన చేయనా. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, నాయన సుఖకరమైన నివాసంలో మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. మేము ఎక్కడ ఉన్నా మేము సౌకర్యంగా ఉండాలని, సుఖంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. అయితే మా ఆత్మ వర్ధిల్లేలాగా, నీతి విషయంలో నాయన ప్రభా మేము వేస్తున్న బీజాలు ఫలించేలాగా సహాయం చేయండి. అలాగే మా ఇంట్లో అయ్యా నాయన ఎక్కడైనా పాపం ఉన్నా, దుర్మార్గత ఉన్నా కొట్టివేయండి నాయన. అయ్యా మా ఇల్లు అయ్యా వర్ధిల్లాలి, ఓబేదేదోము ఇల్లు వలె వర్ధిల్లాలి, నీతిమంతులు గుడారాలు వర్ధిల్తాయని చెప్పావు. అట్టి వర్ధిల్లుట మాకు దయచేయమని యేసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. మే గాడ్ బ్లెస్ యువర్ హోమ్. సో కింద రాయండి, మే గాడ్ బ్లెస్ మై హోమ్ అండ్ ఆల్ ద పీపుల్ ఇన్ మై హౌస్ అని పెట్టండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ వండర్ఫుల్ డే. ప్రైజ్ ద లార్డ్.